వెల్కమ్ టు ఎంఎన్ఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో దళిత క్రైస్తవ సంఘాలు మహాదీక్ష చేపట్టనున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్రేటర్ వరంగల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన సమానత్వ మార్గంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు దక్కాలి. దళిత క్రైస్తవులు కూడా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గమే అయినప్పటికీ ఇప్పటికీ ఎస్సీ హోదా లేక అనేక సంక్షేమ పథకాలు రిజర్వేషన్ అవకాశాలకు దూరమవుతున్నారు. ఈ అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేలా పార్లమెంట్లో చట్టం తీసుకురావాలి. ఈ డిమాండ్తో ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు హన్మకొండ పోచం మైదాన్ సెంటర్లో దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో మహాదీక్ష నిర్వహిస్తున్నాం. ఈ మహాదీక్షకు దళిత సంఘాలు, క్రైస్తవ సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం అందరూ ఒకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం ఒక వర్గానిదే కాదు, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ఉద్యమం. బాబు గారికి, నగేష్ గారికి, బాబు గారికి, సింగారం స్వామి గారికి, జన్ను ప్రమోద్ గారికి, ప్రశాంత్ గారికి, కీర్ల హరినాథ్ గారికి, రవీంద్ర గారికి మరియు మందా నరేష్ గారికి, బొత్సు తిరుపతి గారికి మరియు సాయి గారికి, ఇక్కడికి విచ్చేసిన సంఘీభావం తెలపడానికి విచ్చేసిన వివిధ సంఘాల వారికి, వివిధ కులాల వారికి నా యొక్క హృదయపూర్వక స్వాగతం పలుకుతూ దళిత క్రైస్తవ హోదాకు ప్రత్యేక హోదా కల్పించాలంటూ గత 3 రోజుల నుంచి తెలుగు 2 రాష్ట్రాల్లో చేస్తున్న నిరాహార దీక్షలకు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నా పూర్తి మద్దతు తెలుపుతూ మీరు రేపు తీసే ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా మా మద్దతు తెలియజేస్తుంది. మీరు ఏదైతే న్యాయపరమైన కోరికలు ఉన్నాయో వాటిని పార్లమెంట్లో ఎందుకు చర్చించడం లేదని నేను నిలదీస్తున్నా. ఎన్నో పార్లమెంట్లో మరి ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో తీర్మానాలు చేసి ప్రవేశపెడుతున్న బిల్లులు ఉన్నాయి. మరి దీన్ని ఎందుకు దళితులను చిన్న చూపు చూస్తున్నారనేది నేను ఒక బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని నేను సూటిగా అడగదలుచుకున్నా. మీరు చేసే తప్పులేంది? ఈ వివక్షత ఇంకా ఇల్లదా? ఒకప్పుడు దళితులంటే ఊళ్ళల్లోకి రానిచ్చే, మరి అది మారిందంటే ఎక్కడ మారిందో నాకు అర్థమవుతుంది. ఇంకా అది నడుస్తూనే ఉన్నది. ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని నేను కేంద్ర ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నా. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు పలకాలి. రేవంత్ రెడ్డి గారు బీసీ అధ్యక్షుడుగా మద్దతు పలికి ఇక్కడ ఉన్న ఎంపీలు, ఇక్కడ ఉన్న రాజ్యసభలు, మరి పార్లమెంట్లో దద్దరిల్లే విధంగా మరి యొక్క ప్రస్తావన తీర్చిదిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఏ పార్టీలు ఏమైనప్పటికీ, అధికార పార్టీ అయినప్పటికీ నేను న్యాయపరంగా మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ప్రజలు ఎప్పుడు రాజనాలసిన ఏది మాట్లాడినా కానీ న్యాయపరంగా, దైవపరంగా, దైనపరంగా, ధర్మపరంగా మాట్లాడతారని ఒక ఉంది. కాబట్టి తప్పకుండా దీన్ని ఇక్కడ అసెంబ్లీ నుంచే మరి ఇక్కడ ఎమ్మెల్యేలు తీర్మానం చేసి, ఇక్కడ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభల తీర్మానాన్ని తీసుకెళ్లి పార్లమెంట్లో దద్దరిల్లే విధంగా చేసి, ఆందోళన చేసి మరి వెంటనే ఈ బిల్లును పాస్ చేయాల్సిందిగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను తప్పకుండా దీని విషయంలో శ్రద్ధ తీసుకుని తక్షణమే మరి వీరికి మద్దతు పలకాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలు మాధవ్ కుమార్ గారికి, దుర్లమాది గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఎప్పుడు నా యొక్క పూర్తి మద్దతు సహకారం గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తూ, ఎల్లవేళ మీ ఇంటే నేను ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై భీమ్, జై దళిత, జై కిసాన్.